Hi, this is Rudra. You're watching Mount Rudra's Nice Log. Welcome to my channel. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అలాగే ఈ ట్రావెలింగ్లో నేను మొట్టమొదటిగా కాణిపాకం దర్శనం చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ కాణిపాక దర్శనం చేయడం తరువాత నేను లాగ్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది న్యూగా కన్స్ట్రక్షన్స్ అనే గుడికి సంబంధించిన మంటపాలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అందు బాగానే నేను వీడియో అనేది నాకు సాధ్యపడలేదు. చాలా ట్రై చేశాను కానీ వీడియోని అదే ఎక్స్ప్లోర్ చేద్దాం, కాణిపాకం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం నీట్గా అనుకున్నాను. చాలామంది వీడియోస్ చేశారు, కాణిపాకం ఎక్స్ప్లోర్ చేశారు. కాకపోతే కొంచెం నా తరపున కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చూపించుదాం కదా అని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వీడియో ఫోటోగ్రఫీస్ అనేది నాట్ అలౌడ్ అనమాట. కంప్లీట్గా కాణిపాకంలో నాట్ అలౌడ్. సో అదే సమయంలో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో అందువల్ల నేను ఈ కాణిపాకం అనేది కంప్లీట్ చేయలేకపోయాను, వీడియోస్ అనేది నేను తీయలేకపోయాను. నెక్స్ట్ స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే ఉండి నేను కాసేపు రిలాక్స్ అయ్యి ఆ ప్లేస్లో కొంచెం సేద తీరి అలాగే నేను హోటల్లో నేను విజిట్ చేయడం జరిగింది. ఆ హోటల్లో కొంచెం వెజిటేరియన్ ఫుడ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఈ వెజిటేరియన్ ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత కంప్లీట్గా అక్కడి నుంచి మా ప్రయాణం సాగింది. కాణిపాకం టు అరగొండ అనే ప్లేస్కి నేను ట్రావెల్ చేయడం జరిగింది. హనుమంతుల వారి టెంపుల్. ఇది నాకు హనుమంతుల వారి టెంపుల్ ఎలా తెలిసింది అని అంటే కంప్లీట్గా నాకు మా గురువు గారి ద్వారా నాకు తెలిసింది. నేను ఆయన పర్మిషన్ ఇస్తే పేరు అనేది నేను తర్వాత చెప్తాను. కాకపోతే ముందుగా నేను ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫేస్ చేశాను అనేది నేను నా వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది కంప్లీట్గా. ఓకే, ఇక్కడ తిరుపతి నుంచి వైజాగ్ ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి నుంచి మనం పీలేరు ఒక 57 కిలోమీటర్లు సుమారు వస్తుంది. అలాగే పీలేరు నుంచి కాణిపాకం 52 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కాణిపాకం నుంచి అరగొండ వచ్చేసి 15 కిలోమీటర్లు వస్తుంది. ఇది చిత్తూరు రోడ్లో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంది. అలాగే దీనికి రూట్ మ్యాప్ వచ్చేసి బస్సెస్ ద్వారా వెళ్ళచ్చు, ఆటోస్ ద్వారా వెళ్ళచ్చు. ఎక్కడి నుంచి కాణిపాకం నుంచి అరగొండకి. ఈ ఆర్టీసీ బస్సెస్ అనేది మనకు 150 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆటోస్ వచ్చేసి సుమారు 200 నుంచి 250 తీసుకుంటారు. ఇది గ్రూప్గా వెళ్తే మనకి చాలా లాభం అనేది వస్తుంది, అమౌంట్ ఖర్చులు అనేది తగ్గుతుంది. సో గ్రూప్గా వెళ్ళడం చాలా మంచిది ఈ ప్లేస్కి. నమస్తే అండి, నేను మీ రుద్రాన్ని మాట్లాడుతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామా? ఓకే, నేను వైజాగ్ టు తిరుపతి ప్రయాణం చేయడం జరిగింది. ఆ ప్రయాణంలోనే మీకు ఒక దివ్యమైన ప్రదేశం చూపించడం జరుగుతుంది. ఆ ట్రావెల్లో నేను అనుభూతి చెంది మీకు చూపించడం జరుగుతుంది. కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ ట్రావెల్లో నేను అర్ధగిరి ఆంజనేయ స్వామి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వైజాగ్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి పీలేరు నుంచి కాణిపాకం నుంచి అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి ఎలా చేరుకోవాలనేది నేను మీకు కంప్లీట్ పూర్తి వివరాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంప్లీట్ పూర్తి వివరాలను మీకు తెలియజేయడం ద్వారా మీరు ఎలా అతి చేరువలో అతి తొందరగా మీరు దర్శించుకుంటారనేది నేను తెలియజేస్తాను. అలాగే ఇది చాలామందికి ఎవరికి తెలియని ప్రదేశం. ఇది తొందరగా ఎవరు వెళ్ళరు. అక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రమే వాళ్ళు వెళ్తూ ఉంటారు. తిరుపతి చెరువులో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చేరుకుంటారు. అలాగే ఈ ట్రావెల్లోని ఏంటంటే మన కాణిపాకం నుంచి హనుమంతుల గుడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంది, ఎంత దూరంలో ఉంది అనేది నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పూర్తి వివరణ సేకరించడానికి నాకు సుమారు ఒక గంట సమయం పట్టింది.
అలాగే నేను ఈ ప్రయాణం చేసినటువంటి ఈ ట్రావెల్లోని కంప్లీట్గా అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాలు, అక్కడ ఉండేటువంటి పచ్చని పొలాలు, పంట పొలాలు, ఇలా రకరకాల దృశ్యాలు నేను చిత్రీకరించడం జరిగింది. కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో అనేది మీరు చూస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది మీరు మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఇక నుంచి నా పూర్తి వీడియోలు అనేది మీకు క్రమేపీ అనే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, లాంగ్ వీడియోస్. సో మంచి క్వాలిటీ, మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోస్లో. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఓకే, ఇక్కడ తిరుపతి నుంచి వైజాగ్ ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి నుంచి మనం పీలేరు ఒక 57 కిలోమీటర్లు సుమారు వస్తుంది. అలాగే పీలేరు నుంచి కాణిపాకం 52 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కాణిపాకం నుంచి అరగొండ వచ్చేసి 15 కిలోమీటర్లు వస్తుంది. ఇది చిత్తూరు రోడ్లో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంది. అలాగే దీనికి రూట్ మ్యాప్ వచ్చేసి బస్సెస్ ద్వారా వెళ్ళచ్చు, ఆటోస్ ద్వారా వెళ్ళచ్చు. ఎక్కడి నుంచి? కాణిపాకం నుంచి అరగొండకి. ఈ ఆర్టీసీ బస్సెస్ అనేది మనకు 150 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆటోస్ వచ్చేసి సుమారు 200 నుంచి 250 తీసుకుంటారు. ఇది గ్రూప్గా వెళ్తే మనకి చాలా లాభం అనేది వస్తుంది, అమౌంట్ ఖర్చులు అనేది తగ్గుతుంది. సో గ్రూప్గా వెళ్ళడం చాలా మంచిది ఈ ప్లేస్కి. నమస్తే అండి, నా ప్రయాణం ఇంకా స్టార్ట్ అయిందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. ఇక పీలేరు నుంచి మనం అరగొండ అనేది ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ అరగొండ ట్రావెల్ రూట్స్ ఇది కంప్లీట్గా. ఈ లైన్ చాలా అత్యద్భుతంగా ఉంది. చుట్టుపక్కల పచ్చని పొలాలు, పచ్చిక బయలు మేస్తూ ఆవులు, ఇలా గోమాతకు సంబంధించినటువంటి ఎన్నో చిత్రాలను నేను చూడడం జరిగింది కంప్లీట్గా. ఈ రూట్ చాలా అత్యద్భుతంగా ఉంది. నేను అది కూడా మార్నింగ్ 10 to 11 అరౌండ్ ఇది ప్రయాణం చేయడం జరిగింది, 11:30, 12 అలాగా. మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కంప్లీట్గా ఇక్కడ కాణిపాకం నుంచి అరగొండ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ రూట్ వచ్చేసి కంప్లీట్ మనకి అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వే అనేది మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది కాణిపాకం రూట్ నుంచి ఇది సుమారు 15 కిలోమీటర్లు అనేది మనకి అరగొండకి రూట్ మ్యాప్ అన్నమాట. అలాగే ఇక హనుమంతుల వారి గురించి నేను ఈ స్థల పురాణం గురించి వివరిస్తాను అన్నమాట. ఇది మహిమాన్విత అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర.
త్రేతాయుగంలో సీతమ్మ తల్లి అపహరించినటువంటి రావణ బ్రహ్మతో శ్రీరాముడు జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణ గాయపడి మూర్చబోతాడు కదా. దానికోసం నేను మీకు వివరిస్తాను. అలా పరీక్షించిన వానరుడు వైద్యునితో సుసేనుని లక్ష్మణుని బతికించాలని వెంటనే సంజీవుని పర్వతం పైన సంజీవుని మూలికను తేవాలని చెబుతాడు. వెనువెంటనే ఆ పరమ భాగవతముడైనటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటూ ఒక ఉదటన ఆకాశంలో లంఘించి సంజీవుని పర్వతం చేరుకుంటాడు. అక్కడ సంజీవుని మూలిక కనుగొనలేక ఏకంగా ఆ పర్వతాన్ని పెకలించి తన అర్ధ చేతులతో తీసుకుని బయలుదేరుతుండగా మార్గ మధ్యంలో ఆ అరగంట ప్రాంతంలోని సంజీవుని పర్వతం నుండి అర్ధ భాగం విరిగిపడినది. ఆ దివ్య మూలికలతో కూడినటువంటి అర్ధభాగమే ఈ అరకొండ కాలక్రమేణా అరగొండగా ప్రఖ్యాతిగాంచినది. కొండపైన ఉన్న కొలని నేటి సంజీవిని రాయిని పుష్కరిణిగా ప్రసిద్ధిగాంచినది. త్రేతాయుగంలో వీరాంజనేయ స్వామి తెస్తూ ఉన్న సంజీవిని పర్వతం నుండి విరిగిపడిన ఒక భాగం అర్ధగిరి కొండ అని, అందులో ఉన్న పుష్కరిణి వనమూలికలతో నిండి ఉన్నది. ఇంద్రుడు సకల దేవతలను స్నానం ఆచరించి వారని పురాణ ప్రసిద్ధి. అంతేకాకుండా కొండ ప్రస్తుత భాగంలో ఉన్న సప్త ఋషులు ఈ కొండపైనే సంచరించేవారని, వారిలో ఒకరైన కశ్యప మహర్షి పుష్కరిణిలో పక్కన చిన్న గోపురం నిర్మించి శ్రీరామునితో పాటు వీరాంజనేయ స్వామి వారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. అరుదైన పవన క్షేత్రం ఇది. అలాగే ఈ రూట్లో మనం వెళ్తూ ఉండగా కంప్లీట్గా అక్కడ గోడ్స్ అండ్ మంకీస్ కూడా నాకు కనిపించడం జరిగింది. మేకలు అండ్ హనుమంతుని వారికి ప్రతిరూపమైనటువంటి వానరముకు కూడా నాకు కనిపించడం జరిగింది. ఇలా వెళ్తూ ఉండగా ఇంకా ఆలస్యం అవుతుండగానే హనుమంతుల వారి గుడిని నేను దర్శనం చేయడం జరిగింది. అదిగో వస్తుంది కదా, ఇది హనుమంతుల వారి గుడి. చాలా ప్రఖ్యాతిగాంచినది. ఇది సాధ్యమైనంత వరకు మీరు వీలు చూసుకొని దర్శించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి ఇంకా పురాణాలకు వెళ్ళిపోదామా. అలాగే ఈ ఆలయాన్ని గురించి ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇది చోళుల రాజు కాలంలో పుష్కరిణి సమీపంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడి అన్నమాట. ఇది ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించబడింది. ఉత్తర ఈశాన్యంలో ముఖంగా దృష్టి సారించబడిన వలన భారతదేశంలోనే హనుమంతుడి ఆలయంలో ఇది అరుదైన పవనక్షేత్రంగా విరాజిల్లుతున్నది. అలాగే ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను పుష్కరిణిగా తీర్థానికి సేవించాలి కంప్లీట్గా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుష్కరిణి ఉన్నది. ఇది త్రేతాయుగంలో సంజీవిని సోకగానే 9 నిమిషాల పాటు 9 వ్యవధులు లక్ష్మణుడు మేల్కొన్నాడు. త్రేతాయుగంలో 9 నిమిషాల కాలం అంటే కలియుగంలో మనకి 9 నెలల కాలానికి సమానం. అనగా శ్రీ అర్ధగిరి ఆంజనేయ వీరాంజనేయ స్వామి క్షేత్రంలోని సంజీవనరాయ పుష్కరిణి తీర్థం వరుసగా 9 పౌర్ణాల రోజులు సేవించడం ద్వారా సకల వ్యాధులు సమస్తమైనటువంటి పాపాలను హరించడమే కాకుండా ఆయురారోగ్యాలను మనకి ప్రసాదించబడిందని పురాణోక్తి. ఇది ఈ ఆలయ చరిత్ర. ఇక్కడ ఈ పుష్కరిణిలో తీర్థం చాలా విశేషమైనటువంటిది. ఈ తీర్థం మనం ఎవరైతే స్వీకరిస్తారో రుణబాధలు కానీ అష్టైశ్వర్యాలను కలగజేయడమే కాకుండా మనకి రోగగ్రస్తులైనటువంటి వారిని కూడా మనకి ఎన్నో బాధల నుండి హనుమంతు వారిని రక్షించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి వారు కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి హనుమంతుల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. కాకపోతే మూల విరాట్ని మనం చూపించడం జరగదు కాబట్టి ఆలయ గోపురాన్ని నేను మీకు సందర్శింపజేస్తున్నాను. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక వానర సైన్యం అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వానర సైన్యం అత్యద్భుతంగా కోలాహలంగా ఎంతో ఆహ్లాదకరంగా వీటిని ఆట మనం చూడవచ్చు. కాకపోతే నేను వెళ్ళిన సమయానికి ఇవి చాలా గందరగోళంగా చేసినాయి. నాకు కొంచెం భయంతో నేను వాటిని దూరంగా ఉంచాను. అలాగే నేను దూరంగా వెళ్ళలేదు కూడా. అందులో ఉండేటువంటి వానర సైన్యంలో ఒక వానరునికి
ఒక భీకరంగా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అనేక గాయాలు పడినటువంటి ఒక వానర సైన్యంలోటువంటి పిల్ల కోతికి చాలా గాయాలు పడ్డాయి. వాటిని మేము విదిలించడం జరిగింది. అలాగే అక్కడటువంటి వానరులకి కాస్త అట్టుపళ్ళు ఇలాంటివన్నీ మేము సమర్పించడం జరిగిందనమాట. మీరు చూస్తుంది అదే పుష్కరిణి అనమాట. పుష్కరిణి లోతు చాలా లోతుగా ఉంటుంది. ఇది భయంకరంగా అయినటువంటి లోతు అనమాట. ఇక్కడ కనిపించేటువంటి ప్రకృతి అందాలు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఈ రూట్స్ చాలా నాకు బాగా నచ్చాయి. సో నేను అస్సలు వెళ్ళాలనిపించుకోలేకపోయాను. కానీ ఎంతసేపు కూర్చున్నా తనివి తీరలేదు. ఆ చల్లటి గాలి, ఒక పక్క చల్లటి గాలి, ఒక పక్క ఎండ చాలా హెవీగా ఉంది. అదే మీరు వింటర్ సీజన్లో మీరు వెళ్తే కనుక ఇది చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం, ఈ ప్రాంతం కూడా మీకు చాలా ఆహ్లాదకరంగా పచ్చని పొలాలు, పచ్చని బయర్లు కమ్మినటువంటి మైదానం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి గ్రీనరీ సీనరీస్ కూడా కంప్లీట్గా. ఇది కంప్లీట్గా నేను అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మైదానం, పచ్చని మైదానం, అలాగే ఆ రూట్స్ నుండి వెళ్తుండగా మనకి మామిడి చెట్లు ఇలాంటివంటి మ్యాంగో ట్రీస్లో చాలా కనిపించాయి అన్నమాట. ఇంకా అదే సమయం ఇంకా కావస్తుండడం వల్ల తిరుగు ప్రయాణం చేయడం జరిగింది. ఇంకా అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం అయ్యాక కాణిపాకం నుంచి మళ్ళీ పీలేరు, సేమ్ పీలేరు నుంచి నేను తిరుపతి రావడం జరిగింది. ఆ రూట్ మార్గంలో మీకు అనేకమైనటువంటి మౌంటైన్ హిల్స్, నెక్స్ట్ ట్రీస్, నెక్స్ట్ రకరకాల చెట్లు ఇలాంటివన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. ఆ రూట్లో కంప్లీట్ మ్యాప్ అనమాట. ఆ కంప్లీట్ రూట్ మ్యాప్లోని మీరు చూడవచ్చు. కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడే మేము కొంచెం ఫుడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసాము. తిరుపతికి మేము ప్రయాణం అయ్యామన్నమాట. తిరుపతి ప్రయాణం నుంచి మళ్ళీ మేము అనేక దేవాలయాలను సందర్శించడం జరిగింది. అవి మనకి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు చూస్తున్నట్టంటే ఈ ట్రావెలింగ్లో నేను కంప్లీట్గా అలసిపోయాను అనమాట. అలాగే ఇంకా తిరుపతి రోడ్స్ అనేది మీకు చూడండి, ఇది కంప్లీట్గా
పీలేరు నుంచి కంప్లీట్గా తిరుపతి రోడ్ అనమాట. తిరుపతి మదనపల్లి తిరుపతి రోడ్ అనమాట. ఇది న్యూగా కన్స్ట్రక్షన్ కొన్ని ఫ్లైఓవర్స్ వేయడం జరుగుతుంది. కంప్లీట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ మళ్ళీ రూట్స్ అనేవి మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మౌంటైన్స్ అయితే చాలా ప్లెజెంట్ఫుల్గా పీస్ఫుల్గా ఉన్నాయి. నాకు అసలు ఎంతో హాయిగా అనిపించింది అనమాట మౌంటైన్స్ చూడడం వల్ల. నాకు మౌంటైన్స్ చూడడం అన్నా, ట్రెక్కింగ్ అన్నా, ట్రావెలింగ్ చేయాలన్నా చాలా చాలా ఇష్టం. చాలా ప్లేసెస్ నేను ఛానల్ స్టార్ట్ చేయకుండా నేను వెళ్ళడం జరిగింది. కాకపోతే రీసెంట్గా నేను ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నేను ఇంతకుముందు నేను విజిట్ ప్లేసెస్ చూసినవి నేను అప్లోడ్ చేయలేకపోయాను. కొన్ని ప్లేసెస్ మిస్టీరియస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి అప్లోడ్ చేయకూడదు అన్నారు, అందువల్ల నేను ఆగిపోయాను. ఇది కంప్లీట్గా తిరుపతికి వెళ్ళే రూట్ అనమాట. బాక్రాపేట నుంచి అలా కంప్లీట్ తిరుపతి రోడ్, కళ్యాణ్ డ్యామ్ నుంచి మళ్ళీ మనకి ఇంకా తిరుపతి మీకు తెలిసిన రూటే. ఇది కంప్లీట్గా విజిట్ చేస్తాను అనమాట.
ఇక కంప్లీట్గా ఈ చెక్ పోస్ట్ అనేది కలింగని డ్యామ్ దగ్గర చెక్ పోస్ట్ అనేది ఉంది కదా, అది క్రాస్ అయిన తర్వాత ఇంకా శ్రీనివాస్ మంగాపురం అనేది విజిట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీనివాస్ మంగాపురం లైన్ అనమాట. శ్రీవారి మెట్లు మార్గం గుండా వెళ్ళచ్చు. ఇది దీని పక్కనే మనకి మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది, యూనివర్సిటీ ఉంది. అలా ట్రావెలింగ్లో కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేశాను. వీడియో ఎక్స్ప్లోర్ అయిన తర్వాత కంప్లీట్గా నేను మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఇందులో మీకు ఏమైనా తప్పులు కానీ ఏమైనా కనిపించినట్టయితే నన్ను మన్నించండి ఈ వీడియో ద్వారా. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నేను కొంచెం భయపడుతూ చేశాను, కొంచెం అటు ఇటుగా. అలా వీడియోస్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా అలవాటు అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఇంతవరకు వీడియోస్ రూపంలో నేను ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ఎక్స్ప్లోర్ అవ్వలేదన్నమాట. సో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందనమాట. మీరు చూస్తున్నారు కదా శ్రీనివాస్ మంగాపురం, ఇది స్వామివారి టెంపుల్. ఇది మోహన్ బాబు గారి యూనివర్సిటీ అన్నమాట, తిరుపతిలో ఉండేటువంటి యూనివర్సిటీ. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Signing off, yours Rudra.